హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈవినింగ్ ఫామ్ దగ్గరకు వచ్చామన్నమాట. వచ్చినప్పుడైతే ఫుల్ వేడిగా ఉంది, ఫుల్ స్వెట్ వస్తుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చూడండి ఎంత చల్లబడ్డదంటే అసలు. ఇందాకైతే మంచి గాలి కూడా ఉండే అనమాట. ఇప్పుడు కూడా లైట్గా గాలి మంచిగా అసలు చాలా బాగా అనిపిస్తుంది ఫీల్. సో ఫాస్ట్గానైతే కొన్ని కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. ఓకేనా, హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చేసేయండి. ముందు సొరకాయలతో స్టార్ట్ చేద్దాం రండి. మన సొరకాయ తీగ చూపిస్తారండి మీకు. అయ్యో ఇగో మొన్న బాగా గాలి వానలు అవన్నీ వచ్చినాయా, ఆ గాలి వానలకి చూడండి ఒక చెట్టు కొమ్మ కూడా ఇదైంది, కానీ అది పైకి ఉంది, అది పడిపోలేదు. వేప చెట్టుకు చూడండి ఎట్లయిపోయిందో. ఈ మనమే ఇట్లా అనుకుంటే వేలు వేలు వందలు పెట్టి ఇన్వెస్ట్ చేసిన రైతులు ఏమనుకోవాలో అని నాకు అనిపించింది. ఇగోండి లాస్ట్ టైం మనం ఇక్కడే సొరకాయలు తెంపిన ఐడియా ఉందా? మళ్ళీ మన పొడవు సొరకాయలు వచ్చినాయి అనమాట. ఇగోండి ఫస్ట్ సొరకాయ ఎంత పొడవు ఉందో, లేతగా ఉంటాయి కాయలు. మొన్న తీసుకెళ్ళినవి కూడా అసలు ఎంత లేతగా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒకటి, మన మూతి గుర్తుగా వచ్చి రెండు సొరకాయ అప్పలు. మొన్న చాలామంది అక్క సొరకాయతో స్వీట్ చేయండి అక్క బాగుంటుంది అన్నారు. నేను ఎప్పుడు ట్రై చేయలే, ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు వచ్చేసేయండి. ఇగోండి ఇక్కడ ఒకటి, ఇగో మూడు. ఇది వంకర పోయింది. నానమ్మ చెప్తుండే అనమాట, ఎప్పుడైనా కాయ ఇట్లా వంకర పోతే ఇంకా ఎదగదు నాన్న తెంపడమే అని. అందుకే తెంపిన. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది రండి. ఇదొకటి అండ్ పైన కూడా ఒకటి కనబడుతుంది, మరి ఎంతవరకు అయిందో తెలియదు. ఇవ్వండి మొత్తం ఇక్కడికి 5 వచ్చినాయి. అందులో 3 మంచిగా ఉన్నాయి, 2 కొంచెం అట్లున్నాయి. గైడ్ అవుతుంది పందిరి మీద ఉన్నది. అగోండి ఏవో వరికేసినాయా లేకపోతే పందిరి అట్లా పందిరికి తగులుకుందో తెలియట్లే. ఇగోండి పందిరికి తగులుకుందా లేకపోతే ఏమైనా కొరికిందో అర్థం కావట్లే. పిట్టలిగిన మొత్తం 6 సొరకాయలు వచ్చినాయి. మంచిగా వచ్చినాయి కదా, ఇంకెక్కడన్నా కనబడుతుందో చూడాలి. అమ్మా ఇటు వచ్చేసేయండి. ఇగోండి 6 ఇది అనమాట మన సొరకాయలు. 6 సొరకాయలు వచ్చినాయి. ఇక్కడ పక్కనే 2 బెండకాయలు ఉన్నాయి, అని ముదిరిపోయినాయి. బెండకాయలతో అదే ప్రాబ్లం అబ్బా, తొందరగా ముదిరిపోతాయి. అక్కడ పెట్టేసుకున్నాం, కట్ చేసాం. ఇగోండి కాయలు, ఇగో ఇట్లా మన పిట్టలకు ఇవి కూడా తింటాయి అనమాట. ఇగోండి లోపట మన ఈ ఏమంటారు ప్యాషన్ ఫ్రూట్లో లోపల ఈ గుజ్జు ఉంటుంది చూసారా, ఈ గుజ్జే మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఒక స్పూన్ పెట్టుకొని అయినా తినేయచ్చు. పిట్టలకు కూడా ఇష్టం అనమాట ఇవి. పిట్టలు దీని కింద పడేసినాయి. ఇంక ఎల్లో కలర్కి రాలే, ఇంకో ఇది నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది అనమాట. అట్లా ఒక 3-4 మన గాలివానలకు కూడా కింద పడ్డాయి. వాటికి పిట్టలకు కూడా మస్తు ఇష్టం ఈ కాయలు. వాటికి కూడా మంచి ఫుడ్. అసలు చూడండి ఒక్కొక్క దగ్గర ఎన్ని ఉన్నాయో. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అబ్బా. అందరి మొక్క ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఎనీ నర్సరీలో దొరుకుద్దండి ప్యాషన్ ఫ్రూట్ అంటే చాలు. ఇంకా రండి వేరే కూరగాయలు హార్వెస్ట్ చేద్దాం. ఇగోండి ఇది వచ్చేసి మన దొండకాయ పందిరి. కూర్చొని తెంపొచ్చు అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి దొండకాయలు. ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక్కసారి వండడానికి వచ్చేది వీక్లో, ఇప్పుడైతే 2 టైమ్స్ వండడానికి వస్తున్నాయి దొండకాయలు. ఇక సూపర్ అంటే సూపర్ ఉన్నాయి దొండకాయలు, లావుగా. మన దగ్గర 3 పందిర్లకు ఉన్నాయి దొండకాయలు. 3 పందిర్లు ఇక వస్తే మనకు చాలా ఎక్కువ అయిపోతాయి. ఇగోండి ఇట్లా అసలు కనపడవు తెలుసా అబ్బా. ఇవి కూడా కళ్ళ ముందే ఉంటే కనపడవు, నెక్స్ట్ టైం వచ్చేసరికి పండిపోయి ఉంటాయి. అరే వెట్ల మిస్ అయినాం మనం అనిపిస్తుంది. ఇగోండి ఇట్లా కళ్ళ ముందే ఉంటాయి. ఇక చాలా ఉన్నాయి కదా చూడండి. ఓ ఈసారి బాగానే ఒక కిలోన్నర వెళ్తట్టు ఉన్నాయి దొండకాయలు 3 చోట్ల కలిపి. ఇగోండి ఒక్క తీగకే కనపడ్డ కాడికి ఇన్ని గోకరకాయలు వెళ్ళినాయి, దొండకాయలు వెళ్ళినాయి. దొండకాయలు ఆడుండగానే ఇగోండి ఇక్కడ గోకరకాయలు వచ్చినాయి. తీగ గోకరకాయ అనమాట, అంటే కొంచెం తీగలాగా వచ్చింది. ఇగో ఒక 4 వచ్చినాయి గోకరకాయలు. ఇంకా చాలా ఉన్నాయి పిందెలు. వేరే చెట్టుకుంటాయి, అవి కూడా చూద్దాం పండు. ఇగోండి పక్కనే 2 తీగలు ఉన్నాయి. ఇక్కడ కూడా దొండకాయలు బాగానే ఉన్నాయి. ఇది మనము వెదురు బొంగులు మన గుడిసె చుట్టూ చూపి అమ్మ.
మన గుడిసె చుట్టూ వెదురు బొంగులు ఉన్నాయి చూసిర్రా, ఆ వెదురు బొంగులు పెద్దగా అయితే వాటిని కట్ చేపించి ఇట్లా చిన్న పందిరి వేయించాను అనమాట. ఇట్లాంటి దొండ తీగలకి, తర్వాత మన ఎయిర్ పొటాటో ఇట్లాంటి ఇక్కడ పెట్టేశాను. ఇగోండి బాగానే వెళ్తున్నాయి దొండకాయలు, ఇగో ఇంకా చాలానే ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఉన్న పందిర్లో 2 పాదులు ఉన్నాయి. 2 పాదులకైతే ఇన్ని దొండకాయలు వెళ్ళినాయి. ఇంకొక పాదు ఉంది, అక్కడ ఎన్ని వస్తే చూద్దాం. ఇక్కడికి రండి, ఒకటి చూపిస్తా. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటోలో ఒక రకం అనమాట. ఈ ఆకు చూడండి గోంగూర ఆకులాగా ఎట్లుందో, ఇది స్వీట్ పొటాటో. సో ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఏందనేది చూడాలి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇస్తే పెట్టినమాట. చూద్దాం, వచ్చినాక అప్డేట్ చేస్తా. ఇది ఇగోండి, ఇది వచ్చేసి మన చింత చిగురు. లాస్ట్ టైం కూడా చింత చిగురు వెళ్తే మంచిగా పప్పు వేసుకున్నాము. ఇదేంటంటే ఎక్కువ పెద్దగా కాదనమాట ఈ చెట్టు, అట్లని చెప్పి వాళ్ళు ఇచ్చిర్రు. ఇగో దగ్గర రండి, ఎంత బాగుందో చింత చిగురు. ఈ టైంలో అసలు చింత చిగురు ఎంత బాగుంటుంది పప్పు వేసుకొని వండుకుంటే. ఇగో లేదా చింత చిగురు ఎంత వెళ్తే అంత. ఏదన్నా బచ్చల కూర ఏదన్నా వేసినప్పుడు అందులో మిక్స్ చేసేసినా కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది. కొంచెం ఎంత వస్తుంది తెంపుతా. తింటే కూడా ఎంత బాగుంటుంది అబ్బా పుల్లగా. ఇగోండి కొంచెం వెళ్ళింది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ దీంట్లో కూడా ఏరాలి. ఇగో ఒక గుప్పెడు వెళ్ళింది అంతే చింత చిగురు. అయితే ఇక్కడ చూడండి మన పొప్పడికాయ చూడండి, అసలు ఇగో చిన్న పొప్పడికాయ. ఇది పండింది, ఎంత తీయగుంటుందో అసలు మీకు మాటల్లో చెప్పలేను. తీయగుంటుంది. ఇంకా 3-4 బండినాయి, అవన్నీ లాస్ట్కు తెంపుతా. పొప్పడికాయలు బరువు అవుతుంది కదా, అందుకే పొప్పడికాయలు ఎప్పుడైనా లాస్ట్కు తెంపుతాం. ఇక అనమాట సూపర్ స్వీట్ ఉంటుంది అబ్బా పొప్పడికాయ. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఆకుకూర ఉంది, నెమలి తోటకూర, పాలకూర, ఇవన్నీ ఇట్లా అవి కొన్ని వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే అన్నీ కలిపి మంచిగా పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు మంచిగా దంచేసి, ఎల్లిపాయలు దంచేసి ఉల్లిపాయలు బాగా కోసి ఫ్రై చేస్తా. కొన్నిసార్లు ఓన్లీ ఆకు తాలింపులాగా కూడా వేస్తా, బాగుంటుంది. ఇట్లా కొన్ని వచ్చినప్పుడు ఏం చేస్తాం అబ్బా, అన్నీ కలిపి వండితేనే మంచిగా మనకు ఒక కూరలాగా ఒక పూట మందమన్న వస్తుంది. అసలే ఆకుకూర కొంచెం అవుతుంది అనుకుంటే. మొన్న సేమ్ ఇదే మడి దగ్గర నేను లాస్ట్ లాంగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఆకును చూసి, ఏమాకది మన వెదురు బొంగుల ఆకు అనమాట, బ్యాంబూ ప్లాంట్ ఆకు, అది కదులుతుంటే గాలికి దాన్ని చూసి పాముంది అన్నారు. మేము అసలు వీడియో మొత్తం చూసి తర్వాత దాన్ని ఏమంటారు స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి కూడా చూసినాం. అది పాంపిల్ల అన్నారు, కాదండి అది. ఇంకోండి కొంచెం వెళ్ళింది. ఇంకో ఈ మడిలోనేమో పాలకూర ఉంది, ఇది పెద్ద ఆకుల పాలకూర. ఇగో ఇది చూడండి ఎంత పెద్దగా ఉంటుంది ఆకులు. ఒక 10 ఆకులు వేస్తే పప్పుకు సరిపోతుంది అబ్బా అంత. ఇంకోండి పెద్ద ఆకుల పాలకూర. ఇగోండి ఇది వచ్చేసి మన గజ నిమ్మ అని అంటారా, సూది నిమ్మ అంటారా, ఏమంటారా తెలియదు. ఇంకొంచెం లావ్ అవుతాయి కానీ ఇప్పుడు నాకు అవసరం ఉన్నాయి, అందుకే తెంపకపోతున్నా. మస్తు ఒక్క దాంట్లో కూడా ఫుల్ లెమన్ అదేమంటారు నీళ్ళు ఉంటున్నాయి, అందుకే తెంపుతున్నా. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి తెంపుతా. ఇంకా పచ్చిమిరపకాయలు తెంపుకుందాం. చిన్న చెట్లకే పచ్చిమిరపకాయలు భలేగా వస్తున్నాయి అబ్బాయి. ఇగోండి ఇంకా అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ తెంపితే బాగానే వస్తాయి. ఇక్కడ లేవు, ఈ చెట్టుకునే చూడండి మళ్ళీ. ఇంకా పచ్చిమిరపకాయల చెట్లు మాత్రం గట్టిగా వేసుకున్నా. ఓయి వేసి 2-3 months అవుతుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి మందులు ఇస్తేనేమో బాగా వస్తాయేమో కానీ మనమేమో మందులు ఇయ్యమాయే, ఏం చేస్తాం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, తెంపుదాం. ఇగోండి ఇది వచ్చేసి మన శివయ్యకి ఇష్టమైన మారేడు బత్రి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇగోండి ఇది వచ్చేసి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, ఇది వచ్చేసి మన రత్నపురి గడ్డ మడి, ఎంత బాగా బాకిందో చూడండి. తర్వాత ఇక్కడ చూడండి ఇట్రమ్మ, ఈ పప్పాయ వచ్చేసి స్పెషల్ వెరైటీ పప్పాయ అనమాట. ఈ పప్పాయ ఇంతే ఉంటుంది, ఇది చాలా నాటు రకం ఓల్డ్ సీడ్ మా నైబర్ ఇచ్చారనమాట. ఇది పండిన తర్వాత వీటి టేస్ట్ కనుక బాగుంటే వీటి సీడ్స్ కూడా సేవ్ చేసి మీకు పంపిస్తా. ఇది ఒక రకం పప్పాయ, ఇది ఇంతవరకు ఒక్కటి కూడా పండలే. ఇగోండి ఇది వచ్చేసి మన చుక్కకూర అనమాట. ఇగో ఇంత బాగుంది చూడండి చుక్కకూర. పువ్వు తీసేసుకోవాలి, ఇంకా లాస్ట్ కొంచెం విత్తనాల కోసం, ఇప్పుడైతే ఉంచట్లే. భలే ఉంటుంది అబ్బా టేస్ట్, పుల్లగా. అసలు పప్పు వేసుకుంటేనైతే అబ్బో అదిరిపోతుంది.
చుక్కకూర రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా ఇవ్వండి చుక్కకూర ఎంత బాగుందో. ఇట్లాంటి కత్తెర అవసరం లేదబ్బా, ఇక ఇట్లాంటి వచ్చేస్తాయి. వేర్లు కట్ అవ్వకుండా మనం తుంపుకుంటే సరిపోద్ది. ప్రతీది వయ్యారంగా చేయొద్దు, ప్రతీది రఫ్గా చేయొద్దు. దేన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వీటి కాడలు చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ఇట్లా అంటే మనకు తునిగిపోతాయి. మళ్ళీ ఇవి ఒక 5-6 సార్లకు వస్తుంది అనమాట, మళ్ళీ వస్తూనే ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలోనే నేను తెంపే చూసారు కదా, అప్పటికే ఎంత బాగా వచ్చింది చూడండి. కొంచెం వర్షం పడ్డప్పుడే లేస్ వస్తాయి, అప్పుడు మాత్రం కొంచెం సీజర్ యూజ్ చేయాలి. నేల పొడిగా ఉంటే మాత్రం మామూలుగా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. అప్పుడే పూత వస్తుంది కానీ ఇంకా తీసేసేయాలి. మళ్ళీ సీడ్స్కి లాస్ట్ రౌండ్ ఉంచుతాయి. ఇంకా సీడ్స్ కొనొద్దబ్బా, ఒక్కసారి కొనుక్కొని మనమే సీడ్స్ రెడీ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ కొంచెం ఉంది ఇంకా, ఇగో సీడ్స్ ఇవన్నీ. గోంగూర అయితే ఏమొచ్చింది ఇంక అడగకండి, నా ఫేవరెట్ గోంగూర మాత్రం మంచిగా కట్ చేసుకొని తీసుకుపోదాం ఈసారి. చాలా రోజుల తర్వాత వచ్చింది గోంగూర. అంతే ఇగోండి ఇంత వచ్చింది చుక్కకూర. అన్నీ వేరు చేస్తే మనకు కరెక్ట్గా లెక్క తెలుస్తుంది. ఇంత వచ్చింది చుక్కకూర. ఇదిగోండి ఈ పందిరి, ఇందులో కాకరకాయలు, బీరకాయలు, తర్వాత మన పొట్లకాయలు, అన్ని రకాల కాయలు వేసినాం అనమాట. ఇగోండి ఫ్లవర్స్ చూడండి, బీరపూలు ఎప్పుడైనా సాయంత్రం పూస్తాయి కదా, ఇంత బ్రహ్మాండంగా పూసినాయో. ఒక 4 కాకరకాయలు వెళ్ళినాయి. ఇగోండి ఇది బీరకాయలు, ఇవి కొంచెం చిన్నగా ఉంది కానీ మళ్ళీ మనం వచ్చేసరికి ముదిరిపోతాయి. ఇంక ఇట్లా వచ్చేసేయండి. ఇగోండి ఇక్కడ పంకిన్ చూడండి, పంకిన్ కనిపిస్తుందమ్మా, పంకిన్ ఇది. ఇంకా పంకిన్ ఇంకా రెడీ కాలేదు, వేరే దగ్గర రెడీ అయింది, అది కూడా. ఇగోండి ఇక్కడ బీరకాయ ఉంది, బీరకాయలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వేరే దగ్గర కూడా చాలా ఉన్నాయి బీరకాయలు. కొంచెం చిన్నగా ఉన్నది ఎంపుతున్నా, ఎందుకంటే నాకు నెక్స్ట్ వీక్ ఏమైనా లేట్ అయినా చేసినా ముదిరిపోతాయి. ఇంకో బీరకాయలు మంచిగా వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్. ఇది పందిరి మొన్న వేసినాం, గుర్తుంది కదా, మన కోతులు పందిరి మొత్తం తీసేసాక వేసిన పందిరి ఇది. ఆ పందిరికి ఇగో ఇక్కడ బాగానే ఉన్నాయి బీరకాయలు. అబ్బో ఇక కింద ఇక్కడ చూడండి 1/2 కిలో దాకా వచ్చినాయి బీరకాయలు. కొన్ని చిన్నగా ఉన్నది ఎంపుతున్నా, ఎందుకంటే ఉపయోగపడకుండా చెట్టు మీద ముదిరిపోతే ఏమొస్తుంది చెప్పండి. నేను బీరకాయ ఎక్కువ పెట్టుకున్నా ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైము నాకు సీడ్ మంచిగా అనిపించింది, ఈసారి ఎక్కువ కాపియాలనిపించింది. ఇందులో కూడా 3-4 రకాలు ఉన్నాయి బీరకాయలు, ఒకటే రకం లేదు. వాడు పైన కాసింది చూడండి, కనబడుతుందా బీరకాయ? ఈ లెక్కన నేను వీటిని లాస్ట్ టైం మర్చిపోయినట్టున్నా. ఇగోండి ఇట్రండి, ఇగో పెద్ద బీరకాయ. మునక్కాడలు కూడా ఇక్కడ బాగా వచ్చింది. ఇగో ఇది ఖచ్చితంగా లాస్ట్ టైం హార్వెస్ట్ చేయాల్సింది, నేను మర్చిపోయినా. ఇగో మునక్కాడలు కూడా చూడండి, ఈజీగా చేతికి అందేటట్టుగా ఎంత బాగా వచ్చినాయో. ఒక చెట్టు పోయిందబ్బా మొన్న అకాల వర్షాలకి, గాలి దుమారానికి పోయింది. ఇగో మునక్కాడలు కూడా అయిపోయింది పనిలో పని. ఇక్కడ ఇంకొక బీరకాయ చూసాను, బీరకాయ ఎక్కడ చూసాను, ఇక్కడెక్కడో పెద్ద బీరకాయ చూసా. ఇగోండి ఇక్కడ ఒక బీరకాయ. ఇంకో ఓవరాల్గా ఈజీగా 1 కిలో పైన వచ్చినాయి బీరకాయలు. ఇగోండి కిలో పైన బీరకాయలు వచ్చినాయి. ఇగో అండ్ మునక్కాడలు ఇన్ని వచ్చినాయి, ఇంకా వేరే దగ్గర ఉన్నాయి పదండి. సగం వీడియో చేసేసరికి వర్షం పడ్డది, వర్షం పడేసరికి కరెంటు పోయింది, కరెంటు పోయేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఛార్జింగ్కి కరెంట్ లేదు. వెయిట్ చేస్తే వీడియో తీయటానికి చీకటి పడుతుంది. సరేలే ఇక సగం హార్వెస్ట్ చూపించి మిగతాది తెంపాక చూపిద్దాం అనేసి అయితే ఇంకా మీకు నేను చూపించలేకపోయినా, ఎందుకంటే మళ్ళీ చీకటి పడుతుంది, చీకట్లో మళ్ళీ పురుగు పూసి ఉంటుంది, పొలంలోకి పోలేము. సరే అట్లా తెంపిన. సో ఫైనల్లీ చూడండి, ఇందులో పాలకూర, చుక్కకూర, బచ్చల కూర అండ్ అంతే, ఆ 3 ఉన్నాయి. ఇవి వచ్చేసి మన పునాస మామిడి. వంకాయలు ఇక్కడ కొన్ని ఉన్నాయి, వేరే బుట్టలో కొన్ని ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ చూస్తే దేవుడికి గులాబీలు, ఇవి వచ్చేసి మన పండ్లు పచ్చడివి రసాలు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన మందార పూలు, అన్ని రకాల మందార పూలు. అండ్ ఇక్కడ వచ్చేసి మన నిమ్మకాయలు ఒక 10 ఉన్నాయి, వేరే దాంట్లో ఉన్నాయి కొన్ని.
ఇవి వచ్చేసి మన మునక్కాడలు అండ్ ఇన్ని సొరకాయలు ఇందాక హార్వెస్ట్లో చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ఇందులో కరివేపాకు, బీరకాయలు అయితే ఈసారి బాగా వెళ్ళినాయి, 2 కిలోల దాకా వచ్చినాయి బీరకాయలు. ఇవి వచ్చేసి మనము ఇంట్లో విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు తీసేస్తే ఇందులో ఉన్న స్క్రబ్బర్ తోటి అంట్లు తోముకోవచ్చు, బాడీ స్క్రబ్బర్గా కూడా యూజ్ చేయొచ్చు. నేను అంట్లకి ఇదే వాడతా, ప్లాస్టిక్ స్టీల్ పీస్ వాడను. తర్వాత ఇందులో వచ్చేసి మంచి గుమ్మడికాయలు చూడండి 2 వచ్చినాయి, బెల్ స్క్వాష్ ఇంకోండి 2. అండ్ ఇందులో ఇంకా బీరకాయలు, కొన్ని గుత్తి వంకాయలు, చారల వంకాయలు అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి 3 రకాల గోంగూర, కొద్దిగా ఇగోండి బచ్చల కూర కూడా ఉంది. ఇవన్నీ బీరకాయలు. ఇది వచ్చేసి మన పుదీనా, అవి వచ్చేసి మన ఏంటి అదే మన ఇండోనేషియా 4 ఫీట్ గోల్డెన్ పప్పాయ. ఇంకా అట్లనే రండి చూడండి, వెదర్ ఎంత చీకటి పడ్డదో, జస్ట్ కరెంట్ వచ్చే వరకు ఆగి ఛార్జింగ్ పెట్టుకొని వీడియో షూట్ చేయాలని ఆగినాము. టైం 7 దాటింది. ఇన్ని నార్మల్ పప్పాయ వచ్చినాయి అనమాట. సో కనిపిస్తుందా? సో ఈ వీక్ మన ఫామ్లో వచ్చిన హార్వెస్ట్ ఇది. ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంది, చీకటి పడ్డది, కొన్ని మూలలకు పోవాలంటే భయమైంది. ఇంకంతే, నెక్స్ట్ వీక్ చూసుకోవాలి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేసి ఒక లైక్ కూడా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.